హలో నమస్తే అండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఢిల్లీ పోలీసులు నోటీసుల పేరుతోని ఆయనని అలా రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని నోటీసులు ఇచ్చి ఆయనను ఢిల్లీ పోలీసులు ఈరోజు ఢిల్లీకి రామని పిలిపేయడం అంటే దీని వెనక బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుట్ర ఉంది. ఈరోజు సూటిగా అమిత్ షా గారిని అడుగుతున్నాను, మీరు నోటీసులు ఇచ్చారంటే అది రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? తెలంగాణ పీసీసీ సోషల్ మీడియా ఉందనుకో, సోషల్ మీడియాకు ఒక వ్యవస్థ ఉంటుంది. అమిత్ షా గారు మాట్లాడిన దానికి మార్చి చేయడం అనేది తప్పే, అది ఎవరు చేసినా తప్పే. కానీ ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఇది మీ యొక్క రాజకీయ ఒక పరాకాష్ఠకు మీరు దిగజారుతున్నారని ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి మన ప్రధానమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేనిఫెస్టోలు ఏవైతే ఉందో దాన్ని ఈరోజు వక్రీకరించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పుస్తల తాళ్ళు అమ్ముకుంటారని చెప్పే విధానంగా మాట్లాడుతుండంటే మరి ఆయన ఏ రకమైన నైతిక విలువలు ఉన్నాయి రాజకీయంగా? కాబట్టి ఇటువంటి ఒక బుకాయింపు ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ఎన్నికల ముందు ఈడీల పేరుతోని సిబిఐ పేరుతోని ఈరోజు అందరినీ భయభ్రాంతులు గురి చేసే పరిస్థితిని రాజ్యాంగానికి ఒక కలంకంగా లాగా ఈరోజు బీజేపీ మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా ఇటువంటి ఫేక్ వీడియోలను ఎంకరేజ్ చేయడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీరు బెదిరించే విధంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది నేను కాంగ్రెస్ సీనియర్ లీడర్గా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి కుతలమైన ప్రయత్నాలు చేయకండి. మీరు 10 సంవత్సరాల్లో చేసిన మీ ఫెయిల్యూర్స్ గురించి చెప్పండి, మీ రాష్ట్రంలో చేసిన, మీ దేశానికి చేసిన అభివృద్ధి విషయంలో మాట్లాడండి. అంతేగాని రాజకీయంగా ఎదుర్కోండి. కానీ మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని సిబిఐను ఈడీలను అడ్డం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులు చేయాలని గురి చేస్తే మాత్రం కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు మేము ఎదుర్కొంటాం, నిలబడతాం. ప్రజలకు మేము చేరుగా ఉంటాం. మా మేనిఫెస్టోలు ఏదైతే న్యాయమైన ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దాన్ని సక్రమంగా అమలు చేసి ఖచ్చితంగా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీ అన్ని సర్వేలు కూడా ఈరోజు చెప్తా ఉంటే మీరు జీర్ణించుకోలేక ఈరోజు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీనికి భయపడే ప్రసక్తి లేదు. కార్యకర్తల మనోభావాలు అనేది అందరూ కూడా మీరు ఇంకా దీని అన్ని విషయాల్లో కూడా ఎదిరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ స్థాయి నుంచి దేశ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మరి యొక్క రేవంత్ రెడ్డి గారి మీద ఒక నోటీస్ ఇష్యూను తీవ్రంగా ఖండించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.